హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నది డిజిటల్ ఫీమర్ యునైటెడ్ ఫ్రాక్చర్ విత్ ఇంప్లాంట్స్. అంటే ఫ్రాక్చరు ఫీమరు ఇంప్లాంట్స్తో ఉంది, ఫ్రాక్చర్ ఆల్రెడీ అతికిపోయింది అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ నేనే చేశాను సర్జరీ. ఇది 5 years బ్యాక్ నేను చేసింది. కోర్స్ అది యునైట్ అయిపోయింది, బాగానే ఉందంతా, పేషెంట్ బాగానే ఉన్నాడు. సో మన పేషెంట్ వచ్చాడు అనమాట, ఇంప్లాంట్స్ తీసేస్తారా, ప్లేట్ స్క్రూస్ తీసేస్తారా సార్ అని అడగడానికి. సో తీసేయచ్చు అని చెప్పాను. సో అప్పుడు అనిపించింది నాకు చిన్న వీడియో చేద్దాము, ఇంప్లాంట్స్ అనేది ఎప్పుడు తీస్తాము, ఇలాగ డిసైడ్ చేసేది ఎలా డిసైడ్ చేస్తాము, ఒకసారి వద్దంటాం కదా, అవసరం లేదంటాం, ఏంటిది, దీని గురించి డీటెయిల్గా చెప్దామని ఆలోచన వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. సో సింపుల్గా చెప్తాను, వినండి. యూజువల్లీ ఏంటంటే సర్జరీ తర్వాత సర్జన్ యూజువల్గా చెప్తాం కదా, పేషెంట్ కూడా అడుగుతారు కదా, అండ్ ఇప్పుడు సార్ అయిపోయింది ఆపరేషన్, ఎప్పుడు సార్ అతిపోద్ది, ఎంతకాలం పడుతుంది అని అడుగుతారు కదా. సో దాన్ని బట్టి అడిగిన దాన్ని బట్టి అక్కడ ఉన్న ఫ్రాక్చర్ ప్యాటర్న్ అనమాట. అంటే 2 ముక్కలు అయిందా, 3 ముక్కలు అయిందా, తర్వాత లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్, అంటే ఫేమర్లో పైన అయిందా ఫ్రాక్చర్, లేకపోతే డిస్లెండ్లో అయిందా, లేకపోతే టిబియాలో కూడా, అంటే ప్యాటర్న్ బట్టి వాటిని బట్టి డిసైడ్ చేసి సుమారుగా ఫ్రాక్చర్ అతడానికి ఎంత టైం పడుతుందయా అని చెప్తాం. సో అది అయిపోయింది. నెక్స్ట్ సో అతికినాక ఏమంటాడు పేషెంట్, సార్ ఎప్పటి నుంచి నడవచ్చు సార్, ఎప్పటి నుంచి అతికేదాకా నడవకూడదా, నడవాలా ఏంటో చెప్తాడు, అడుగుతాడు కదా మరి పేషెంట్. ఎప్పటిదాకా మంచం మీద ఉండాలి, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎప్పటి నుంచి వెళ్ళచ్చు, ఇవన్నీ అడుగుతారు కదా గ్రాడ్యువల్గా. కుట్లు ఎప్పుడు తీసిన ఎప్పుడు అన్నీ చెప్తారు. సో అన్నీ అడుగుతారు కాబట్టి అన్నీ మనం గ్రాడ్యువల్గా అదే వెంటనే చెప్తూ ఉంటాం యూజువల్గా పేషెంట్కి. సో అది పేషెంట్ ఎప్పుడు వరకు బరువు పెట్టకుండా నడవాలి, ఎప్పటి నుంచి బరువు పెట్టి నడవచ్చు, ఇలాంటివన్నీ చెప్తాం. తర్వాత ఫ్రాక్చరు యునైట్ అయినాక సరే మధ్యలో పేషెంట్ అడుగుతారు కదా, ప్లేట్ ఎంతకాలం ఉండాలి, తీయచ్చా ఏంటి అని కూడా అడుగుతారు కదా. అప్పుడు మనం ఏం చెప్తాం, సర్జను ఏం చెప్తామంటే, ముందు అతకనే బాబు, ఫ్రాక్చర్ అతికినాక అప్పుడు డిసైడ్ చేద్దాం, తీయడం సంగతి ఎప్పుడు అనేది అప్పుడు ప్లాన్ చేద్దాం, డిసైడ్ చేసి ఎంతకాలం ఉండాలంటే చెప్తాను అని చెప్తాం. సో అది అయిపోయినాక పేషెంటు ఆ టైంకి మనం అనుకున్న టైంకి అన్నీ జరుగుతుంటే కరెక్ట్గా వస్తుంటాడు. పేషెంట్ వచ్చినప్పుడు మనం ఎక్స్రే తీసి ఆ టైంకి తగ్గట్టు మనం చెప్పాల్సింది ఆ సిచ్యువేషన్ బట్టి చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సార్ ఇప్పుడు తీసేయాలా, ఎప్పుడు తీయాలి, లేకపోతే తీయాలా వద్దా, ఇలాంటివన్నీ ఎలా డిసైడ్ చేస్తామంటే వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే రకరకాల సిచ్యువేషన్స్. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు అనుకోండి, ఒక 16-18 ఏళ్ళ లోపు పిల్లలు అనుకోండి, వయసు లోపు వాళ్ళు అయితే మనం గ్యారంటీగా ఇంప్లాంట్స్ తీసేయాలని చెప్తాం. ఇప్పుడు ఎందుకు, మరి చిన్నపిల్లలు కదా, చిన్న బోన్స్ ఉంటాయి, మనం దాని మీద ప్లేట్ వేసి ఫ్రాక్చర్ అయిందని ప్లేట్ వేసి బిగించాం అనుకోండి, ఇంకా ఆ బోన్ ఎదుగుదల అనేది జరగాలి కదా, మరి దాంతోపాటు మరి అందుకని ప్లేట్ ఉంటే మరి ఎదుగుదల జరగదు. సో అందుకని వాళ్ళు కంపల్సరీగా, బాబు నీకు చిన్నపిల్లడు కూడా తొందరగా అతికిపోద్ది, ఒక 6 నెలలు సుమారుగా 6 నెలలు సంవత్సరం మధ్యలో నీకు యునైట్ అయిపోద్ది. సో వెంటనే సంవత్సరం లోపే తీసేస్తాం యూజువల్గా, అతికిన వెంటనే, ఎందుకంటే పిల్లలు కాబట్టి బాగా స్ట్రాంగ్గా అతికిపోద్ది ఎర్లీగా. సో ఒక సంవత్సరంలో లోపే తీసేద్దాం అని చెప్తూ ఉంటాం. చేస్తే ఏంటంటే అప్పుడు ఆ టైంకి కంపల్సరీగా రావాలి, మళ్ళీ తీయకపోతే ప్రాబ్లం, అంటే మరి ఎదుగుదల అవ్వదు అనమాట. బోన్ కానీ, అదే కాలు కానీ చేయి కానీ ఆ పార్ట్లో బోన్ లెంత్ పెరగదు. సో అందుకని అదో డెఫినెట్గా తీయాలంటాం. తర్వాత ఇంకోటి, ఒకసారి ఈ ఫిట్స్ ఉన్న పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా చెప్తాం, బాబు అతికినాక ఒక మంచి టైం చూసి ఎక్స్రే చూసి అంతా బాగుంటే కనుక కన్సాలిడేషన్ అంటాం. కన్సాలిడేషన్ అంతా అయిపోతే నీకు తీసేద్దాం తొందరగానే, లేట్ చేయకని చెప్తాం. ఎందుకంటే ఆ ఫిట్స్ పేషెంట్ అనుకోండి, ఫిట్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా బాగానే ఉన్నా మరి ఒక్కోసారి మళ్ళీ తిరిగి రికవర్ అయింది అనుకోండి, ఫిట్స్ వచ్చినాయి, మళ్ళీ గిలగిల కొట్టుకోవడం, కాళ్ళు చేతులు ఆడించి ఇన్అప్రాపరేట్గా, అంటే ఇన్వాలంటరీగా మూమెంట్స్ ఉంటాయి కదా ఫిట్స్లో. సో ఆ టైంలో ఒకసారి మళ్ళీ ప్లేట్ ఇరగచ్చు, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం రావచ్చు. సో అందుకని ఫారిన్ బాడీ అలా ఉంచడం ఎందుకు లోపల అనవసరం, కానీ అతిపోయినాక వెంటనే తీసేద్దాంలే అంటాం. సో అలాగా కొంతమందికి ఏమో రిక్వైర్మెంట్ ఏంటంటే, కొంతమంది సైకలాజికల్గా ఇష్టపడరు, అదేదో ఫీల్ అవుతుంటారు, ఇంకా ప్లేట్ ఉంది అని. సో అలాంటప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం, ఏది సరే తీసేద్దామని చెప్తాం సిచ్యువేషన్ బట్టి. తర్వాత అలాగే షుగర్ ఉన్న పేషెంట్కి ఏంటంటే, అలాగని అందరికీ కాదు, చిన్న వయసు వాళ్ళకి ఉందనుకోండి, షుగర్ ఉందనుకోండి, మధ్య వయసు వాళ్ళకి, నీకు షుగర్ ఉంది కదా, ఎందుకు వచ్చింది కూడా, మళ్ళీ ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయితే ఇబ్బంది, తీసేద్దామని చెప్తాం. సో ఇలా రకరకాల సిచ్యువేషన్స్ అన్నమాట. బిఫోర్ డిసైడింగ్ మనం రిమూవల్ అని అనుకున్న డిసైడ్ అయితే అప్పుడు పేషెంట్ అటెండెంట్స్కి కూడా
కొన్ని విషయాలు చెప్తాం. ఇది డెఫినెట్గా తీయాల్సిందా, ఇప్పుడు చెప్పినట్టే సమ్మరీ ఏంటంటే డెఫినెట్గా తీయాల్సిన అవసరం ఉందా, లేకపోతే అసలు తీయకూడదా, ఒకసారి తీయకూడని సందర్భాలు ఉంటాయి. సో తీయకూడదా, లేకపోతే ఎమర్జెన్సీ ఏమైనా ఉందా ఇందులో, లైక్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు అన్నట్టు ఇన్ఫెక్షన్, లేకపోతే ఎపిలెప్సీ పేషెంట్ అనుకోండి, ఫిట్స్ పేషెంట్ అనుకోండి. సో చెప్తాం తీసేయడం మంచిదే బాబు అని. ఒకసారి డిసైడ్ అయిపోయినాక నెక్స్ట్ పేషెంట్ కన్సెంట్ కంపల్సరీ తీసుకోవాలి. పేషెంటే కాదు, పేషెంట్ అటెండెంట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, పేషెంట్ పేరెంట్స్ కానీ లేకపోతే వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళ దగ్గర కూడా కన్సెంట్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియాలి మనం ఏం చేస్తున్నాం అనేది. సో అది విషయం. సో ఒకసారి డిసైడ్ అయిపోయినాక పేషెంట్కి ఇంకో మాట చెప్తాం, బాబు మీరు ఏంటంటే ప్లేట్ కానీ రాడ్ కానీ తీద్దామని వెళ్తాం కదా, ఒకసారి బాగా బిగుసిపోయి ఉంటాయి స్క్రూస్ అవి. ఒకసారి బోన్ మీద కూడా ప్లేట్ కానీ స్క్రూ మీద కూడా బోన్ తయారైపోయి ఉంటుంది. సో అప్పుడు బోన్ ఒకసారి చెక్కాల్సి వస్తుంది. మరి 1-2 స్క్రూలు అయితే పర్లేదు, అలా చెక్ తీయచ్చు. కానీ ఒకసారి ప్లేట్ అయినా మొత్తం కవర్ అయిపోయింది అనుకోండి, మొత్తం చెక్ తీయాలంటే చాలా కష్టమైన పని, జరగదు, అంత ఈజీ కాదు ఒకసారి తీయడం. సో ఒకసారి తీయలేకపోతాం. సో అలాంటి సందర్భం కూడా రావచ్చు అని పేషెంట్కి ప్లస్ అటెండర్స్కి కూడా ముందే చెప్పాల్సిందే. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకవేళ తీయలేకపోయామనుకో, నువ్వేం తప్పుగా అనుకోకు, అనవసరంగా ఖర్చు అయింది, అనవసరంగా తీయలేకపోయారు అని, అది నీ మంచి కోసమే, ఒకసారి తీయకుండా వదిలేసి వస్తాము, అలా ఉంచేస్తాం, ఇంకా అంత బాగా అతికిపోయినప్పుడు అంటే బిగుసిపోయినప్పుడు తీయలేము అని చెప్తాం. అంతకాని ఇక పందుకొద్ది చేసాం అనుకోండి, అది ఎముక కట్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ టైంలో ఒకసారి రీఫ్రాక్చర్ అవ్వచ్చు, అంటే మళ్ళీ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో అలాంటి రిస్క్ ఉంటుంది. సో దానివల్ల అలా వదిలేయడం మంచిదిరా బాబు అని చెప్తూ ఉంటాం ఒకసారి పేషెంట్కి. సో సరే ఓకే, అంతా బాగుంది, అదృష్టం బాగుంది, తీసామనుకోండి, తీసినా కూడా మన సర్జరీ అయిన సిచ్యువేషన్ బట్టి, అంటే ఏంటి బోన్ ఏమన్నా కొంచెం కట్ చేసి తీయాల్సి వచ్చిందా లేదా ఇలాంటివన్నీ ఆలోచించి, అంటే ఇవన్నీ సర్జరీ చెప్పగలండి బాగా, ఇంకొకళ్ళు ఎవరు కాదు. మనం సర్జరీని చెప్పిన మాట వినాలి అంతే, సర్జరీ అయినా కూడా. సో వాళ్ళు దాని సిచ్యువేషన్ బట్టి చెప్తారు, బాబు తర్వాత ఇదేంటంటే ఎప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ప్లేట్ అయితే తీసాము, మళ్ళీ ఎప్పటి నుంచి నడవచ్చు అంటే తీసాం కదా గబాలను నడిచేయాల్సి అనుకోకండి. ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్రేలో చూశారు కదా, చూడండి కన్నాలు బోన్లు ఉన్నాయి చూడండి బోన్లో, మరి ఆ స్క్రూస్ తీసిన స్క్రూస్ అన్నీ తీసాను కదా, మరి ఆ స్క్రూ తీసిన ప్లేస్లో మరి కన్నాలే కదా ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు గోడకు మేకులు కొట్టినాక తీసాము కొన్ని మేకులు, అక్కడెక్కడ ఉంటుంది, ఏముంటుంది, మరి ఆ ఖాళీ ఉంటుంది కదా, అలాగే బోన్ కూడా. సో ఆ ఖాళీల్లో మళ్ళీ బోన్ తయారవడానికి మళ్ళీ టైం పడుతుంది, ఎంత మినిమం 6 weeks to 2 months పట్టచ్చు. సో అందుకని ఈ 6 weeks మాత్రం కంపల్సరీగా పేషెంట్ని వాకర్ పట్టుకుని నడవనో లేకపోతే ఎక్కువ బరువు పెట్టద్దనో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. సో అది ఒకటి పాయింట్. తర్వాత అదే రీఫ్రాక్చర్, మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి. అందుకనే నువ్వు అయింది కదా బాగానే ఉంది కదా అని చెప్పి గబాలన బస్సు దిగేటప్పుడు అన్న ట్రైన్ దిగడం గబాలన దూకడం కానీ, లేకపోతే ఏదైనా మెట్లు దిగేటప్పుడు కూడా 2-3 కొంతమంది అయిపోయింది హడావుడిలో 2 మెట్లు కలిపి దిగిపోతుంటారు హడావుడిగా, అలా దిగద్దు బాబు అని చెప్తుంటాం. సో ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి పేషెంట్. సరే ఎప్పుడైనా రిమూవ్ చేయలేదనుకోండి, ఆ పార్ట్ ఇంకా అది చెప్పాం కదా ఆల్రెడీ, అది అలా ఉంచేసుకోవడమే. అందుకన్నా ఇంకా మనం రిస్క్ తీసుకోకూడదు, మళ్ళీ ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీస్తారా అని ఇంకా అలాంటివి ట్రై చేయకూడదు. ఓకే, ఇవన్నీ పెద్ద మనసుతో మీరు సింపుల్గా అర్థం చేసుకుని వెళ్ళాలి. ఇంప్లాంట్ రిమూవల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ సర్జరీ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు లోవర్ లింబ్ అయితే అంటే కాలు అనుకోండి ఫ్రాక్చరు, మనం బరువు పెట్టకూడదు అది చెప్తాం. అదే చెయ్యికి అయితే అదే అప్పర్ లింబ్ హ్యూమరస్ ఫ్రాక్చర్ కానీ బోత్ బోన్స్ ఫర్ ఆర్మ్ అయితే కూడా ఇలాగే బరువు పెట్టి అదే పుషప్స్ చేస్తారు కొంతమంది, పుషప్స్ చేయకండి అని చెప్తాం. అలాగే బరువులు మోయద్దని చెప్తాం, మూటలు అవి గవాలను వెంటనే మోసేయకండి కన్నాలన్నీ హీల్ అయ్యేదాకా. అదే ఇంట్రామిడ్యులరీ నెయిల్ అనుకోండి, పెద్ద రాడ్ వేసాడు, రాడ్ తీసినాక మరి రాడ్ ఉన్న ప్లేస్లో ఏమి ఉండాలి యాక్చువల్గా, మనకి ఇది బోన్ మ్యారో అంటే మూలిక లాంటిది ఉండాలి కదా యాక్చువల్గా. మరి అది ఉండాల్సిన ప్లేస్లో మనం రాడ్ వేస్తాం, ఇంకా మూలిక ఉండదు కదా పేషెంట్కి. సో రాడ్ తీసినాక మళ్ళీ మూలిక తయారవడానికి బోల్ టైం పడుతుంది. సో ఇవన్నీ నార్మల్సీకి రావడానికి కనీసం 6 weeks 2 months అలా పడతాయి అన్నమాట టైం. సో దానికని ఈ టైం ఇలాగ చెప్తూ ఉంటాం. సో అందుకనే సర్జన్ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా పేషెంట్ ఫాలో అవ్వడమే బెటర్, కరెక్ట్. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్.